కోల్పోయిన బంధాల కోసం కన్నీరు కారిస్తే ఎలా? కోల్పోయిన బంధాల కోసం కన్నీరు కారిస్తే ఎలా? కొనసాగుతున్న బంధాలనైనా కల్మషం కానీయకూడదు కదా. దీని అర్థం తెలిసిందే కదా. మనం తెలుసో తెలియకో మన జీవితాల్లో కొన్ని బంధాలను కోల్పోవలసి వస్తుంది. మన మాట తీరో మన ప్రవర్తన తీరు వలన మనం బంధాలను కోల్పోతాం. మనం అయిన వాళ్ళని అనుకున్న వాళ్ళని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. దాని గురించి వగచడం, ఆలోచించడం, ఆవేదన పడడంలో అర్థం లేదు. కనీసం ఆ గుణపాఠంతోనైనా మనం పాఠం నేర్చుకొని కొనసాగుతున్న బంధాలనైనా కల్మషం కానియకూడదు కదా. మహాసాధ్వి సీత శ్రీరాముడి బంధాన్ని ఉత్తర రామాయణంలో కోల్పోయిన ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు. వాల్మీకి ఆశ్రమం అలాగే ఉండి తన కర్తవ్యాన్ని గుర్తించుకొని కొనసాగే బంధాలు, ఎవరితో కొనసాగే బంధాలు? తన ఇద్దరు కుమారులు ఋషులు, లవుడు. వాళ్ళని పెంచి ఒక ఇక్ష్వాకు, ఒక రఘువంశ తిలకుని వంశాన్ని కొనసాగించడం తన ధర్మంగా భావించి ఆమె ఏం చేసింది? ఆమె కొనసాగుతున్న బంధాలను కల్మషం కానియలేదు. అంటే రాముడి గురించి తన కుమారులకు ఎప్పుడూ ఎక్కడా చెడుగా చెప్పలేదు. తన తండ్రి రాముడని చెప్పలేదు, లేదా రాముడి గురించి ఎక్కడా చెప్పలేదు ఆమె. వాల్మీకి రామాయణాన్ని ఆ పిల్లలకి, ఇద్దరు చిన్నారులకు, పిల్లలకి చెబుతున్నా కూడా నాకు అన్యాయం చేశాడు అని కూడా ఎప్పుడూ అనలేదు. ఆమెకు తెలుసు ఒక కారణజన్ముడు ఆయన, కారణజన్మురాలు తాను. కాబట్టే ఆ కొనసాగుతున్న బంధాల కోసం ఆమె తాపత్రయపడింది. ఒక మహా చరితార్థురాలిగా సుప్రసిద్ధురాలైంది. ధన్యవాద నమస్సులు.